అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన గోవింద్ రెడ్డి సార్ గారికి, విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి, ఇంకా కోమామిల మండలము కాసినాయన కలసపాడు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసిన నాయకులకు, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాము. మీ అందరికీ నేను పేరు పేరున ఫస్ట్ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే 2019లో మా హస్బెండ్ డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారికి ఆ రోజు మీ అందరూ సపోర్ట్ చేశారు. అధిష్టానానికి మీకు అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను. ఆయన అకాల మరణం తర్వాత 2021 తర్వాత ఈ రోజు 2024 ఎన్నికల్లో మా కుటుంబంకి తోడుగా మీరు అధిష్టానం ప్రతి ఒక్కరు తోడుగా ఉన్నందుకు మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున 2019 నుంచి 24 వరకు మనం చూస్తే మన బద్వేలు ఎంతో వెనుకబడిన ప్రాంతానికి ఎప్పుడు అండదండగా ఉన్న ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ రోజు మనం పోతున్న ఈ రోడ్డు ఎంతో అద్భుతంగా ఉన్న ఈ రోడ్డు ఈ రోజు మన ప్రభుత్వంలో మనం బాగు చేసుకునేది మీరందరూ చూస్తున్నారు. అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి మన జగనన్న నడిపించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాము. 2100 మన బద్వేల్ కాన్స్టిట్యున్సీకి సంక్షేమం రూపంలో రావడము, అదేవిధంగా 14,025 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కూడా జరిగింది. ఈ రోజున మనం చూస్తే స్కూల్స్, హాస్పిటల్స్ ఏ విధంగా డెవలప్ అయింది కూడా మనం చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్స్ నాడు నేడు కింద తీర్చిదిద్దడమే కాకుండా పిల్లలకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, మిడ్ డే మీల్ స్కూల్ కార్యక్రమం కానీ, అమ్మఒడి కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్య, ఇంకా రాబో రోజుల్లో ఐబీ అనే కరికులం కూడా తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వం ఎప్పుడే కానీ విద్యను పట్టించుకున్నది లేదు. ఈ రోజున మీ అందరినీ నేను పేరు పేరున ఆలోచించమని కోరుతున్నా. జగనన్న పిల్లల విద్య ఏదైతే దాని నుంచి ఎలాంటి రెవెన్యూ రాదు గవర్నమెంట్కి, అయినా కూడా మన పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచిస్తున్న మన జగనన్నను ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మను, అన్న తమ్ముడిని ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతున్నా. అదేవిధంగా వైద్యం తీసుకుంటే నేను బేసిక్గా వైద్యురాల్ని, మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మనం ఒక పిహెచ్సికి పోతే డాక్టర్లను చూడని పరిస్థితి. ఈ రోజు 54,000 మంది డాక్టర్లను కానీ స్టాఫ్ను కానీ రిక్రూట్ చేసి మీరు ఏ పిహెచ్సికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండేలాగా, అదేవిధంగా ఒక ఎంఎల్హెచ్పీలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ఇలా ప్రైమరీ కేర్ నుంచి టెర్షరీ కేర్ వరకు, అంటే పల్లెల్లో అందించే వైద్యం కాడి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండే హాస్పిటల్స్ వరకు ప్రతిదాన్ని అప్గ్రేడ్ చేసిన ఘనత మన జగనన్నకు మాత్రమే అందుతుంది. అదే కాకుండా మన మొత్తం స్టేట్లో ఒక్క వైజాగ్లో ఉన్న మెంటల్ హెల్త్ హాస్పిటల్ ఉంటే ఈరోజు జగనన్న కడపలో ఒక సైకియాట్రీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఇలా ప్రతిదీ కూడా ఒక పిహెచ్సి నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి సిహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, మన పోర్మామిల్లా బద్వేల్ హాస్పిటల్స్ని 50 పడకల హాస్పిటల్స్కి అప్గ్రేడ్ చేయడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా పేదలకు డబ్బు లేని కారణంగా వాళ్ళు బాధపడకుండా ఈరోజు జగనన్న అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం కూడా మనమందరం గమనించాలి. 17 మెడికల్ కాలేజెస్, గత ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ అన్న తెచ్చిందా? మెడికల్ కాలేజ్ వస్తే ఏంటి లాభం? మెడికల్ సీట్లు పెరగడమే కాదు, ప్రజలకు టెర్షరీ కేర్ అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ కూడా విద్యా వైద్యం నుంచి ఎటువంటి రెవెన్యూ గవర్నమెంట్కి రాకున్నా కూడా ప్రజల బాధ్యతగా జగనన్న భావించారు. కాబట్టి ఈరోజు మన వెంట జగనన్న ప్రతినిత్యం ఇవన్నీ కూడా ఆయన నవరత్నాల్లో చెప్పలేదు, అయినా చేసినాడు జగనన్న. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాల. నవరత్నాలను తూచా తప్పకుండా పాటించి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న నాయకుడు మన జగనన్న. ఇదే కాకుండా ఈరోజు మీ అందరినీ నేను ఆలోచించమంటున్నా. గతంలో ఇచ్చిన హామీలను మర్చిపోయిన నాయకుల్ని చూసాము, కానీ ఈరోజు జగనన్న ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఏదైనా కూడా ప్రజలకు నేరుగా ప్రజలకు వద్ద పాలన, సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ తీసుకొచ్చినారు. ప్రతి ఒక్క ఓటర్ మహాశయుల్ని నేను ఆలోచించమంటున్నా. చెప్పినవే జగనన్న చేస్తాడు. కాబట్టి ఈరోజు మేనిఫెస్టో కూడా తిరిగి అదే విధంగా రూపొందించడం జరిగింది. రైతన్నలకు అండదండగా, మహిళా సాధికారత దిశగా, అదేవిధంగా సామాజిక న్యాయానికి కొత్త న్యాయం చెప్పిన జగనన్నని మనం మర్చిపోకూడదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో ఉండడమే కాకుండా కేవలం చేతల్లో కాకుండా
50% ప్రతి సామాజిక న్యాయం చూపించిన జగనన్న ఏ దాంట్లో కూడా సార్ నామినేటెడ్ వర్క్స్ లో కానీ ఈరోజు 200 సీట్లు అసెంబ్లీ అండ్ ఎంపీ సీట్లు ఉంటే అందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ఘనత మన జగనన్నది. మహిళా సాధికారత కానీ నిరుద్యోగులకు కూడా గతంలో ప్రభుత్వం చూసాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. వాళ్ళ అధికారంలోకి వస్తానే తుంగదొక్కినారు. అయితే జగనన్న వచ్చి రాగానే 1,26,000 ఉద్యోగాలు సచివాలయంలో ఇవ్వడమే కాకుండా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని విలీనం చేయడము, హెల్త్ కేర్ లో 54,000 ఉద్యోగాలు, ఇలా ఉద్యోగాలు యువతకు ఎన్నో కల్పించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆలోచించమని అడుగుతున్నా. మనందరి వెంట జగనన్న నడిచాడు కాబట్టి ఈ రోజు మనం ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చింది. ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి సార్ని చూడండి. మనకు కలసపాడు కాశీనాయంలో యుద్ధ ప్రతిపాదికన లిఫ్ట్ ఇరిగేషన్ ని గ్రాంట్ చేయించారు సార్. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంపీ సార్కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీలో జగనన్నకు గెలిపించుకోవాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.